కూరలో కరివేపాకుని ఎలా తీసి పక్కన పెడుతూ ఉంటారో అలాగే బిర్యానీలో బే ఆకు అంటే బిర్యానీ ఆకుని తీసి పక్కన పెడుతూ ఉంటారు. కానీ ఈ బిర్యానీ ఆకు అనేక వ్యాధులకు పిడిబాకు అని మనం చెప్పొచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. నిజానికి అందరికీ అవసరమైన విషయం ఇది, పర్టికులర్గా ఒకళ్ళు ఇద్దరు అని కాకుండా. కాబట్టి ఈ బిర్యానీ ఆకుకి సంబంధించి మనం ఉపయోగాల్ని, వాటి ప్రయోజనాల్ని, వీటిని తెలుసుకుందాం. మెయిన్గా బిర్యానీ ఆకులతో ఒకవేళ మీరు టీ తయారు చేసుకొని తాగితే వందల వ్యాధులతో ఆ టీతో ఢీ కొట్టచ్చు అని చెప్పొచ్చు. బిర్యానీలో రుచి కోసం బిర్యానీ ఆకుల్ని వాడుతూ ఉంటారు. అలాగే చికెన్ కర్రీతో పాటు ఇక కొన్ని నాన్ వెజిటేరియన్ వంటకాలు, కూరలు, వీటిలో కూడా ఈ బిర్యానీ ఆకుని వేస్తూ ఉంటారు. అయితే బిర్యానీ ఆకులతో మీరు టీ తయారు చేసుకొని వాడుకోవచ్చు. అంతేకాదు బిర్యానీ ఆకుల టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. బిర్యానీ ఆకులు ఎందుకు వేస్తారు అంటే అరుగుదలకి. ఎప్పుడైతే ఈ ఇండైజెషన్ కరెక్ట్ చేస్తారో అప్పుడు అనేక సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి ఈ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది దివ్య ఔషధం కింద పనిచేస్తుంది. అనేక విధాలుగా దీన్ని తీసుకోవచ్చు. అయితే దీంట్లో ఉండేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు యథాతథంగా అందాలంటే ఆయుర్వేదంలో పంచవిధ కషాయ కలపలను ఉన్నాయి. వీటి కషాయ కలపలను మెయిన్గా ఏంటంటే టీ, అంటే ఇలాగ టీ తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఇది టీ తయారీ వల్ల ఏమిటి ఉపయోగం అంటే ఆకుల్ని యథాతథంగా తీసుకున్నప్పుడు దాని ప్రయోజనాలు అందకపోవచ్చు. అలాంటప్పుడు నీళ్లు వేసి మరిగిస్తే ఈ ఆకుల్ని ఆ నీళ్ళల్లోకి ఆకుల తాలూకు అన్ని లక్షణాలు దిగుతాయి. ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఇలాగ బిర్యానీ ఆకుతో టీ తయారు చేసుకొని తీసుకోవచ్చు. అయితే ఈ బిర్యానీ ఆకులతో టీ ఎలా చేసుకోవాలి ఇది తెలుసుకుందాం. బిర్యానీ ఆకుల టీ నిజానికి చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే మంచి వాసన కూడా వస్తుంది. దీనికోసం ఏం చేస్తారంటే 2 నుంచి 3 కప్పులు నీళ్లు ఇవి తీసుకోండి. అలాగే 4 నుంచి 5 బిర్యానీ ఆకుల్ని కూడా సిద్ధం చేసుకోండి. తాజా బిర్యానీ ఆకులు ఉంటే మీరు వాటిని వాడచ్చు. 3 నుంచి 4 బి ఆకులు, లేదు డ్రై వాటిని కూడా తీసుకోవచ్చు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. అంటే తాజావి కానీ ఎండిన బిర్యానీ ఆకుల్ని కానీ ఒక కుండలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించండి. కుండ అయితే బెటర్. దీనికి బిర్యానీ ఆకులు మీరు కట్ చేసుకున్నారే వీటిని వేయండి. తర్వాత మీరు బాయిల్ చేసి బాగా ఆ నీళ్లు ఫిల్టర్ చేసి ఒక కప్పులో పోసుకొని వేడివేడిగా తాగేయచ్చు. ఇంతే టీ సిద్ధమైంది. మరి ఇలాంటి ఈ టీ వల్ల ఏమిటి ప్రయోజనాలు వరుసగా వీటిని తెలుసుకుందాం. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఈ రోజులలో అర్ధాంతరపు మరణాలకి ముఖ్యమైన కారణం గుండె సమస్యలు. ఈ గుండె సమస్యలలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఈ టీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఎందుకంటే దీంట్లో రూటిన్, కెఫిక్ యాసిడ్ ఇలాంటివి ఉన్నాయి. దీంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి కూడా ఈ బిర్యానీ ఆకులు మీకు సహాయపడతాయి. అంతేకాదు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఈ బిర్యానీ ఆకులు సహాయపడతాయి. అలాగే ఇంకొకటి ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ముఖ్యమైనది ఏమిటంటే పాలిఆర్థ్రాలజియా, కీళ్ళనొప్పి. ఈ కీళ్ళనొప్పిల్లో కూడా ఈ బిర్యానీ ఆకు ఉపయోగపడుతుంది. ఈ ఆకులకి ప్రత్యేకత ఏమిటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీనికి ఉంటాయి. అంటే బెణుకులు, కీళ్ళనొప్పులు, ఆర్థరైటిస్ ఇలాంటి నొప్పులు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇంకొక ఫ్యాసినేటింగ్ పాయింట్ ఇదేమిటంటే క్యాన్సర్ తాలూకు ఆ ప్రివెన్షన్లో కూడా ఇది కీ రోల్ ప్లే చేస్తుందని తేలింది. అంటే కొన్ని అధ్యయనాల ప్రకారంగా ఈ ఆకులు కొన్ని క్యాన్సర్ కణాలను తొలగించడానికి సహాయపడే లక్షణాలను కలిగి ఉన్నాయని తేలింది. మెయిన్గా ఫైటోన్యూట్రియంట్స్ దీంట్లో ఉంటాయి. దీంతో ఈ క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కాబట్టి ఇవి క్యాన్సర్ మీద పోరాటానికి ఇవి సహాయపడతాయి. అలాగే ఇంకొక మంచి ఉపయోగం దీనికి ఉంది. ఇదేంటంటే కిడ్నీ స్టోన్స్ అంటే మూత్రపిండాల్లో రాళ్ళు, ఇవి తయారయ్యే నేచర్ మీకుంటే దాన్ని తయారవనివ్వకుండా చేయడానికి, కరిగించడానికి కూడా సహాయపడుతుంది. చాలామంది ఇలాగా ఫ్రీక్వెంట్గా మూత్రపిండాల్లో రాళ్లతో సతమతం అవుతూ ఉంటారు. ఆ తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. బిర్యానీ ఆకులు శరీరంలో యూరియా స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
దీంతో ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గాయో అప్పుడు మీకు ఆ స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ తగ్గుతుంది. కాబట్టి వీటిని వాడుకోవచ్చు. అలాగే ఇలాంటి చలికాలపు రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఏమిటి అంటే థ్రోట్ పెయిన్, గొంతు నొప్పి. దానికి కూడా దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఉపయోగపడుతుంది. అంటే ఈ బిర్యానీ ఆకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ కాదు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. కాబట్టి జలుబు, దగ్గు వీటి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. శ్వాసకోశ సమస్యలకు కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ టీ తాగితే. అలాగే ఇంకొక ఫ్యాసినేటింగ్ పాయింట్, ఈ మధ్య బాగా పెరిగిపోతూ ఉన్న సమస్య, దాదాపుగా 20-30% కేసులలో మనం చూస్తున్న సమస్య ఏమిటి అంటే డయాబెటీస్, మధుమేహం. డయాబెటీస్లో కూడా ఇది ఉపయోగపడుతుంది టీ. దీన్ని మీరు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే టైప్ 2 డయాబెటీస్ తోటి పోరాడవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. ఇలాగా ఈ బిర్యానీ ఆకు, దీన్ని మీరు ఔషధం కింద వాడుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి కూరలో కరివేపాకు తీసి పక్కన పెట్టినట్టుగా ఈ బిర్యానీ ఆకుని తీసి పక్కన పెట్టకండి. దీంతో టీ తయారు చేసుకొని వాడుకోగలిగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.